अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका मेज़बान मोहम्मद शरफुद्दीन सच न्यूज में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की अहम खबर। बिना डॉक्यूमेंट्स के जानवर लाने वालों के लिए खासकर है ये खबर। पटनचेरू में मुतंगी चेक पोस्ट के पास बड़े जानवर पकड़े गए। लाखों रुपए मालियत का जानवर अब पहुंचेगा गौशाला। बीजेपी वर्कर्स ने उधर पहुंचकर मचाया हंगामा। डीएसपी पटनचेरू राजेश्वर राव आए स्पॉट पर, कहा बिना डॉक्यूमेंट्स और बिना डॉक्टर सर्टिफिकेट्स के जानवर लाने वालों के खिलाफ होगी सख्त कार्रवाई। जहीराबाद से शहर हैदराबाद आने के दौरान की गई ये कार्रवाई। नाज़रीन, हम आपको बता दें कि शहर हैदराबाद में आए दिन बड़ा जानवर उतरता जा रहा है। बैलों की कीमत हजारों से लेकर लाखों तक जा रही है। जो लोग अपना पैसा लगाकर जानवर ला रहे हैं, सपोज उनके पास किसी भी तरह का डॉक्यूमेंट मौजूद नहीं रहा तो समझिए उनका लाखों हजारों रुपया डूब गया। जो जानवर वो ले आए थे वो अब उनके कारोबार की जगह नहीं बल्कि गौशाला पहुंचेगा। ये बहुत ही बड़ा नुकसान है उन कारोबारियों के लिए जिन्होंने लाखों रुपये लगाकर अपना जानवर लाया है। बहरहाल आइए देखते हैं हमारे नुमाइंदे शहबाज की ये तफसीली रिपोर्ट। गाड़ी चला दी, चला गाड़ी रस्सी लाओ, हाथी डालो, तुम्हारा रस्सी लाओ, रस्सी लाओ, हाथी डालो, हाथी डालो, हाथी डालो, हाथी डालो, डालो, भाग डालो, डालो, कुत्ते की फेर दो, हाथी लेट जाओ, डाल लो जी, जंगल लो जी, नहीं है ना, हम कहीं मार कर रहे हैं, आपको ऐसे भाई ना कागज हम सबको मार डालो, बात करेंगे हम ఈరోజు బీజేవైఎం వాళ్ళ కాంప్లైంట్ నిమిత్తము పటంచేరు ముత్తంగి చెక్ పోస్ట్ వద్ద ఆవులు తర్వాత అన్ఆథరైజ్డ్గా పశువులను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు మాకు సమాచారం వచ్చింది. తర్వాత మా చెకింగ్ పోస్ట్ వాళ్ళు కూడా ఆ 2 వాహనాలను తనిఖీ చేయగా అందులో ఒక వాహనానికి లో ఉన్నటువంటి పశువులకు సర్టిఫికేట్ లేదు. ఇందులో ఆవులు లేవు, పశువులు ఐదులు అన్ని సర్టిఫికేట్ లేదు. డాక్టర్ గారు అగ్రికల్చర్కి సంబంధించిన వెటర్నరీ డాక్టర్ గారిని కిట్ మాత్రం చెప్పారు. త్వరగా వెరిఫై చేసి పంపిస్తారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బక్రీద్ సందర్భంగా ఎలాంటి పశువులు తీసుకుపోయినాయి వాటి కంపల్సరీ వెటర్నరీ డాక్టర్ నుండి సర్టిఫికేట్ తీసుకొని నియమ నిబంధనలకు లోబడి అది ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఆవులు మాత్రం ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదు. డాక్టర్ యాక్ట్ ప్రకారం అది నేరం. డాక్టర్ సర్టిఫికేట్ వెటర్నరీ డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ ఉంటేనే పశువుల ట్రాన్స్పోర్ట్కు అనుమతి ఇవ్వబడుతుంది. లేనట్టయితే లారీ డ్రైవర్ లేదా లారీ ఓనర్ లేదా ఏమీ ట్రాన్స్పోర్ట్ చేయబడిన వాహనం పైన కేసు నమోదు చేయబడుతుంది, జప్తు చేయబడుతుంది. ఇది కోర్టు కూడా పంపడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా బక్రీద్ కుర్బానీ చేయవలసిన పశువులను ఆవులు తప్ప మిగతా ఏ పశువులను ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. అవి ఉంటేనే వాటిని అనుమతించబడుతుంది. ఇప్పుడు ఈ 2 వాహనాల్లో మీరు సీజ్ చేశారా లేకపోతే వాహనాలను తనిఖీ చేశాము. డాక్టర్ గారి సహకారంతో తనిఖీ చేశాము. ఒకటి ఇంకా నడుస్తున్నది, ఒక దాంట్లో తనిఖీ చేశాము. అలాంటి దానిలో ఎలాంటి ఆవులు లేవు. చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అనుకున్న సమాచారం మేరకు
తనిఖీ చేయగా అందులో ఆవులు లేవు, ఫిట్ ఫర్ స్లాట్ అని డాక్టర్ గారు నిర్ధారించిన తర్వాతనే వాటిని డీసీఎంలో ఆవులు లేవా సార్? లేవండి. మరి ఇప్పుడు మొత్తం ఎన్ని ఎద్దులు సార్ ఇవన్నీ? ఓ దాంట్లో 12 మరి ఇంకో దాంట్లో తనిఖీ నడుస్తుంది. ఒక డీసీఎం గోశాలకు తరలించారు కదా, మళ్ళీ అదే వెనక గోశాల అంటే ఇప్పుడు డాక్టర్ గారు సర్టిఫికేట్ దాన్ని డాక్టర్ గారు సర్టిఫికేట్ చేయకపోతే గోశాలకు పంపకూడదు. ఇంకా ప్రోగ్రెస్ ఉన్నది, అది పరిశీలన ఉన్నది. ఇంకా డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇవ్వలేదు అనుకోండి గోశాలకు. వాహనం కూడా సర్టిఫికేట్ చేశారా ఇక్కడ ఉన్నది? ఇక్కడ ఉన్న సర్టిఫికేట్ డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇచ్చారు. చెల్లెమ్మ గారు ఉన్నారు డాక్టర్ గారు. ముత్తంగి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు పైన 2 డీసీఎంలో 60-70 ఆవులను ఈరోజు చట్టకు వ్యతిరేకంగా ఈరోజు ఆవులను తరలించడం జరిగింది. ఇదొక సుప్రీంకోర్టు చెప్పింది, ఆవులను ఎగుమతి చేయొద్దు, అమ్మొద్దు, కొయ్యొద్దు. ఈ యొక్క బక్రీద్ సందర్భంగా ఈ యొక్క సోదరులు, ముస్లిం సోదరులు ఈ కోయడానికి హైదరాబాద్ తరలిస్తున్నారు కాబట్టి ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క ఆవులను బీరంగూడ గోశాలకు తరలిస్తున్నాము. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఇంత స్పందన లేకుండా ఎలా? ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పైన ఇటా మీరు అమలు చేయకపోతే ఎలా? రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆవులను చూడాలంటే ఒక జూ పార్క్ వెళ్ళాలో లేకపోతే ఎక్కడ వెళ్ళాలో అర్థమైతే లేదు. ఇలా ఆవులు రోజుకు కొన్ని వందల ఆవులను బలిస్తుంటే మైనార్టీ సోదరుడైనా ఏం చేస్తున్నారని అడుగుతున్నాను నేను. ఈరోజు పోలీసు వాళ్ళు గిట నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై చర్య తీసుకోకపోతే భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము మేమే దీన్ని కట్టడి చేస్తామని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పరంగా హెచ్చరిస్తున్నాము. ఎక్కడి నుంచి ఎక్కడ తరలిస్తారు? హైదరాబాద్ నుండి హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇలా కొన్ని వేల డీసీఎంలు తరలిపోతున్నాయి. కావున ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ గారి ఏదైతే హైదరాబాద్ ఉన్నారో అతను చుట్టుపక్కల కోస్తున్న అతన్ని నిమ్మక నీరులాగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇకనైనా ఏదైతే హిందువులు గోమాతను ఒక సకల దేవతలుగా పూజిస్తారు కాబట్టి మా దేవతలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ఈరోజు దీన్ని సహించము. ఇమ్మీడియట్లీ ఈ యొక్క ఆవులను గోశాలను తరలించడానికి మేము ప్రయత్నిస్తాం. इस ईद उल जुहा के मौके पर अल खुरबान गोट फार्म्स पेश करते हैं धमाका ऑफर। ले जाइए प्योर तेलंगाना पोटला 270 रुपये केजी जिंदा और एडवांस बुकिंग 4000 रुपये के साथ 2019 के लिए और 2020 में अब देगा हर मुसलमान कुर्बानी। अभी से बनिए 12 महीने तक हर महीने इंस्टॉलमेंट और आइंदा ईद उल जुहा के मौके पर ले जाइए अपना बकरा 550 रुपये हर महीना इंस्टॉलमेंट का आगाज। हर माह 1000 रुपये के साथ प्लैटिनम मेंबरशिप, हर माह 750 रुपये के साथ गोल्डन मेंबरशिप, हर माह 550 रुपये के साथ सिल्वर मेंबरशिप। मजीद तफसीलात के लिए राब्ता कायम कीजिए। फ़ोन नंबर 9553878611। हमारा पता है यूनाइटेड आर्किड, 2nd फ्लोर, शॉप नंबर 17, पिलर नंबर 143, अत्तापुर, हैदराबाद। अल खुरबान गोट फार्म्स, आपका भरोसा हमारी जिम्मेदारी।